కోబడిగా స్టార్ట్ ఆంటీ హాయ్ ఆంటీ బాగున్నారా? ప్రతి షాట్ మైండ్ బాగుంది లోపల సీరియస్ గా ఇలాంటి సెలబ్రిటీలు రావడం వల్ల ఇంకా ఫుడ్ బాగుంది కాబట్టి రోజు అందరూ వస్తున్నారు. బిగ్ బాస్ కంటెస్టెంట్ గా పంపించాలంటున్నారు. అంటే వంటలు చేస్తారా దాంట్లో? వంటల ప్రోగ్రామా? కంటెస్టెంట్ లాగా అన్నమాట. అంటే వంటలు చేయాలా? వంటలే పాపులారిటీ సంపాదించుకుంది స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీ. అయితే తాజాగా ఆమెకు షాక్ ఇచ్చారు పోలీసులు. ఆమె ఫుడ్ కోర్ట్ ను బంద్ చేయించారు. దీంతో కుమారి ఆంటీ ఆవేదన వ్యక్తం చేస్తోంది. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. ఉంటాను 2 hours నేను ఉంటాను. 12:30 1 గంట, మా లాస్ట్ 3:30. నేను 2 hours అంటే 2 hours ఉంటాను. మరి ఇన్ని గంటలు అమ్ముకునే వాళ్ళని వదిలేసి 2 hours అమ్ముకునే దాని బండి ఎందుకు ఆపారు? దానికి రీజన్ చెప్పాలి కదా. నన్ను పైకి తీసుకొచ్చింది మీడియానే, ఇవాళ ఈ పబ్లిక్ రావడానికి మీడియానే. మరి ఇవాళ నా బతుకున్న ఉపాధి కోల్పోతున్నానంటే మరి దానికి మరి మీరు ఏం న్యాయం చేస్తారో చేయండి. నేను విన్నాను, నేనున్నాను. మరి తర్వాత ఏమైంది? తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు కుమారి ఆంటీ ఓటలా మజాకనా? ఏం ఫికర్ చేయకు, బిందాస్ గా హోటల్ నడుపుకో అని సర్కారే ఫుల్ పర్మిషన్ ఇచ్చింది. అంతేకాదు ఈ లైన్ నాడు ఖుద్దు సీఎం సారే వస్తాడట ఈ హోటల్ కు. మీలో ఒక లీడర్ ని చూస్తున్నాను సార్. ఆఖరికి సీఎం సార్ కు సుత తెలిసి హోటల్ తెరువుకు పోవద్దు, ట్రాఫిక్ జాములు కాకుండా చూడురని పోలీసులకు ఆర్డర్ వేసిండు. కాంగ్రెస్ ప్రజాపాలన గరీబులకు అండగా ఉంటదనుకొచ్చిండు. ఇంతవరకు దాదాపు నాయకులందరూ పార్టీల్లో పుట్టారు, ఇతనొక్కడే ప్రజల్లోంచి పుట్టాడు. నిజమైన నాయకుడయ్యా ఇతను. ఇంత సపోర్ట్ చేసినందుకు రేవంత్ సార్కి ఎప్పుడు కూడా కృతజ్ఞతలు చెప్తాం. థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఇంతకన్నా? వాళ్ళు పెద్దవాళ్ళని ఒప్పించి చేసుకున్నారు. ఓకే, అంటే లవ్ మ్యారేజ్ అనుకోవచ్చు అంకుల్. అంకుల్ ఆంటీ మీకు ఎందుకు నచ్చింది? అంటే అప్పట్లో ఎక్కడ చూసారు అసలు? అంటే ఏం నచ్చ ఆంటీని మీ పెద్దవాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు? ఆమె స్మైల్ కు నేను ముగ్ధున్నమ్మా. ఇద్దరం ఏడ్చుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఒకరికొకరు, కానీ ఒకళ్ళ కన్నీళ్ళు ఒకళ్ళు తుడుచుకున్నాం. ఇవాళ ఎవరినైతే మనల్ని ఇదిగా అన్నారో వాళ్ళ ముఖం మీద కొట్టినట్టు మనం బతకాలి చేయాలని చెప్పి చాలా అంటే చాలా కష్టపడ్డాం. కష్టపడి సంపాదించుకుని కొనుక్కున్నాం. ఇవాళ అన్ని సమకూర్చాను. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నాను, సిగ్గు లేకుండా అడుగుతున్నాను. నా వీడియోలో సబ్స్క్రైబ్ చేయండి.